వక్రతుండ గణేష్ మంత్రం అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత సాధారణమైన గణపతి మంత్రాలలో ఒకటి. ఇది సంపద కోసం గణేష్ మంత్రం మరియు ఇది గణేశుడు రిద్ధి దేవత, హిందూ శ్రేయస్ దేవత మరియు సిద్ధి దేవత, హిందూ ఆధ్యాత్మిక జ్ఞానోదయ దేవతకు అంకితం చేయబడింది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్ర అంటే నిటారుగా లేనిది అని అర్థం. వక్రతుండ అంటే వక్రమైన మొండం కలిగినది. మహాకాయ అంటే పెద్ద శరీరం, మరి మనం దానిని మరింత దైవ కోణంలో చూస్తే అది అత్యంత శక్తివంతమైనది అని అర్థం. సూర్యకోటి, సూర్యకోటి అంటే సూర్యుడు లేదా కోటి సూర్యుడు అని అర్థం. సమప్రభ, సమప్రభ అంటే ప్రభ, ప్రకాశం, వైభవం, సమ వంటిది. సూర్యకోటి సమప్రభ అంటే కోటి సూర్యుల కాంతి లాంటి ప్రకాశం. నిర్విఘ్నం అడ్డంకులు లేనిది. కురిమే అంటే నాకు ఇవ్వండి. దేవ అంటే దేవుడు. సర్వ అంటే అన్నీ. కార్యేషు అంటే పని. సర్వదా అంటే ఎల్లప్పుడూ. పూర్తి అర్థం: వక్రమైన మొండం కలిగిన, కోట్లాది సూర్యుని కాంతి లాంటి ప్రకాశం కలిగిన, పెద్ద శరీరం కలిగిన ఓ దేవా, దయచేసి నా మొత్తం పనిని ఎప్పటికీ అడ్డంకులు లేకుండా చేయు. ప్రయోజనం: ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం: గణేశుడు ఒకరి శ్రేయస్సుకు మధ్య ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి సంపద, జ్ఞానం, అదృష్టం, శ్రేయస్సు మరియు అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించడానికి సహాయపడుతుంది.